హలో గాయ్స్, ఈరోజు మనం మెన్ ఇన్ లవ్ అనే డ్రామాలో ఎపిసోడ్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. అది వాచ్ చేయకపోతే ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. లాస్ట్ సీన్లో మన హీరోయిన్ అయితే ఇక్కడ జాంగ్ చంగ్ అండ్ తాంగ్ ఇద్దరు కిస్ చేసుకోవడం చూసి బాధపడుతూ ఉంటుంది కదా. ఇంకా అప్పుడే హీరోకి డాష్ ఇవ్వడం వల్ల హీరోయిన్ థ్రెడ్ అనేది హీరోకి అతుకుపోయి ఉంటుంది. ఇంకా హీరో అయితే చూస్తాడు కదా ఆ థ్రెడ్ ఇవ్వడానికి. నువ్వు బాగానే ఉన్నావా అని హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అప్పుడే రియలైజ్ అవుతుంది తన డ్రెస్కున్న థ్రెడ్ హీరోకి ఉందని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే కొంచెం ఎంబారెసింగ్గా కూడా ఫీల్ అవుతుంది. ఇదంతా గమనించిన హీరో అయితే అంటాడనమాట, నా కఫ్లింగ్స్కి నీ థ్రెడ్ అనేది అతుకుపోయి ఉంది, అలా ఇదంతా జరిగింది. బహుశా ఇదంతా ఒక విధే మన ఇద్దరిని ఇక్కడ వరకు తీసుకొచ్చిందేమో, మన ఇద్దరి మధ్య ఏమైనా విధి నడిపిస్తుందేమో ఏదైనా అని చెప్పి అనేసరికి హీరోయిన్కి అయితే కోపం వస్తుంది అనమాట. విధా? ఏం విధి? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? విధి లేదు, తొక్క లేదు అని చెప్పి గట్టిగా అయితే అరిచేస్తుంది. అలా అరిచేసరికి హీరో అయితే, అయ్యో నేనేదో పొరపాటున అన్నాను, సరే అయితే ఒకసారి నాతో పాటు రండి, నేనంతా డ్రెస్ సెర్చ్ చేస్తా అంటే ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నువ్వు నన్ను అని చెప్పి హీరోయిన్ అంటది. మీరేమీ బాధపడకండి, నాతో రండి అని చెప్పి హీరో అయితే తీసుకువెళ్తాడనమాట. ఇంకా వెంటనే అక్కడ ఒక బ్లాక్ క్లాత్ ఉంటే హీరో అయితే హీరోయిన్కి మంచి డ్రెస్ లాగా కొడుతూ ఉంటాడు. ఇంకా అదంతా సెర్చ్ చేసి హీరో దగ్గర ఉన్న పిన్ కూడా పెడతాడనమాట. ఆ డ్రెస్ పేరు వచ్చేసరికి క్యాప్ డీమా అని చెప్పి అంటాడు. ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు. బహుశా మీరు కూడా భవిష్యత్తులో చాలా అంటే చాలా హ్యాపీగా మీకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తారేమో, ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నారు కదా అనగానే హీరోయిన్ అయితే థ్యాంక్స్ అని చెప్పి సైలెంట్గా అయితే చెప్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి ఒక అసిస్టెంట్ అయితే వచ్చి, సార్ మీరు ఇప్పుడు స్పీచ్ అనేది ఇవ్వాలి, త్వరగా రండి సార్ అని చెప్పి హీరోయిన్ అయితే తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా హీరో కూడా హీరోయిన్ని చూస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. మన హీరోయిన్ అయితే ఇక్కడ బాధపడుతూ ఉంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్ తాంగ్ అండ్ తన క్రష్ అయిన జాంగ్ చంగ్ ఇద్దరు కిస్ చేసుకోవడం అనేది మన హీరోయినే చూస్తుందన్నమాట. నా బతుకేంట్రా ఇలా అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అలా ఫుల్గా అయితే తాగేస్తుంది అనమాట. అలా హీరోయిన్ అయితే నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడైతే ఒక బొమ్మ అయితే ఉంటుంది. ఆ బొమ్మను చూసి, నీ పరిస్థితి నా పరిస్థితి ఎప్పుడూ ఒకలాగే ఉంది, నిన్ను ఎవరు గుర్తించుకోరు, నన్ను ఎవరు గుర్తించుకోరు, అయినా ఇంత చలిలో ఉన్నా నీకు చలి పుడుతున్నట్టుంది, ఆగు నీకు స్కార్ఫ్ కప్పుతానని చెప్పి ఆ బొమ్మకైతే మన హీరోయిన్ స్కార్ఫ్ అయితే కప్పుతుంది అనమాట. ఇంకా అలా హీరో అయితే ఇంటికి అనేది వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే మన హీరోకి హీరోయినే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్తో ఉన్న మూమెంట్ అనేది గుర్తొచ్చి హీరోయిన్ ఫేస్ని చూస్తూ ఉన్నట్టు అవన్నీ గుర్తొచ్చి హీరోయిన్ గురించే ఆలోచిస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ ఫ్రెండ్ అయిన తాంగ్ అయితే హీరోయిన్తో అంటది, నిన్ను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను తెలుసా, అయినా నాకు నిన్న కూడా తగిలేడే బాబు, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాడు అనగానే హీరోయిన్ అయితే అడుగుతుంది, వాడిని నువ్వేమైనా ఇష్టపడుతున్నావా ఏంటి అని చెప్పి. ఆ మాటకి తన ఫ్రెండ్ అయితే అంటది, ఇష్టపడమా అంటే లేదు, జస్ట్ నాకు టైం పాస్కి ఆ టైంలో వాడు కనెక్ట్ అయ్యాడు అంతే, జస్ట్ టైం పాస్కి మాత్రమే నేను వాడితో ఉన్నాను, అయినా మేమిద్దరం ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోలేదు, అయినా నాకు వాడి మీద ఫీలింగ్స్ కూడా లేదే అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట తాంగ్. ఇది చెప్పగానే మన హీరోయిన్ అయితే ఏంట్రా బాబు ఇదంతా అని చెప్పి కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ డే మన హీరో అయితే ఆఫీస్లో ఒక బొమ్మ అనేది గీసి అక్కడైతే పెడతాడు. ఇంకా అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళందరినీ పిలుస్తాడనమాట, అందరూ రండి, అందరూ ఈ ఫోటోని చూడండి, ఇక్కడున్న అమ్మాయిని ఎవరైనా నిన్న నైట్ పార్టీలో చూసారేమో గుర్తు తెచ్చుకోండి అని చెప్పి అంటాడు. ఇక్కడ జాంగ్ చంగ్ అయితే అంటాడనమాట, హలో నువ్వేంటి ఏలియన్ బొమ్మ గీసి ఎవరైనా చూసారన్నో, ఏలియన్స్ అయితే ఇక్కడ ఉండరు, అయినా ఇలాంటి మనిషి కూడా ఎక్కడా ఉండరు, పార్టీలో ఎవరు ఉండరు ఇలాగా అనగానే, నువ్వే చూడరా ఎంత అందంగా గీసాను ఆ బొమ్మని, నేను యూజువల్గా నేను ఏ అమ్మాయి బొమ్మ డ్రా చేయను, అసలు ఏది డ్రా చేయను, కానీ నా డ్రాయింగ్ స్కిల్స్ని చూసి నా డ్రాయింగ్ స్టైల్ని చూసి అందరూ నన్ను పికాసో అని చెప్పి అంటారు, తెలుసా నీకు ఆ విషయం అని చెప్పి జాంగ్ చంగ్తో మన హీరో అయితే చెప్తాడనమాట. ఇదంతా విన్న జాంగ్ చంగ్ అయితే అంటాడు, బాబు పికాసో గారు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అనగానే, ఏమీ లేదు, ఆ అమ్మాయి నిన్న రెడ్ డ్రెస్ వేసుకుంది, అది కూడా చాలా అందంగా కనబడుతుంది, ఆ అమ్మాయిని ఎవరైనా చూసారా అనగానే ఇక్కడ జాంగ్ చంగ్ అంటాడు, బాబు పికాసో డజన్ మంది అమ్మాయిలు రెడ్ డ్రెస్ అనేది వేసుకొచ్చారు, మీరే కదా తొక్కలో కూడా పెట్టారు అందరూ రెడ్ డ్రెస్ వేసుకోవాలని, అందుకే ఆమె కూడా రెడ్ డ్రెస్ వేసుకుంది, దాంట్లో ఏముంది, ఎవరు ఎలా కనబడతారు అనగానే, ఆ అమ్మాయి వేసుకుంది మామూలు రెడ్ కాదురా, దానికి ఒక స్పెసిఫిక్ కూడా ఉంటుంది, అయినా రెడ్లో చాలా టైప్స్ ఉంటాయి, ఆ విషయం నీకు తెలియదేంటి, తన టైప్ ఏంటంటే అని చెప్పి హీరోయిన్ రెడ్ డ్రెస్ టైప్ అయితే చెప్తాడనమాట. ఇంకా హీరో ఇలా చెప్పే కానీ ఇక్కడ జాంగ్ చంగ్ అయితే అంటాడు, హలో ఇక్కడ అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎవరైనా ఈ డ్రాయింగ్లో ఉన్న అమ్మాయిని అయితే చూస్తే మన బాస్కి అయితే చెప్పండి, మన బాస్ ఆ అమ్మాయికి ఒక ఆఫర్ అయితే ఇస్తాడు, సరేనా, అందరూ ఇప్పుడు మీ వర్క్స్ చేసుకోండి అని చెప్పి అంటాడనమాట జాంగ్ చంగ్. మన హీరో అయితే అనుకుంటాడు, ఏంటి ఎవరు కూడా ఈ అమ్మాయిని గుర్తుపట్టలేదు, ఎవరో ఒకరు చూసే ఉంటారు కదా, అయినా నేను ఎగ్జాక్ట్గానే డ్రా చేశాను కదా, ఈ డ్రాయింగ్లో ఏం లోపం ఉంది,
అని చెప్పి హీరో డ్రా చేసిన బొమ్మనైతే హీరోని చూసుకొని సూపర్ చేశా అని చెప్పి తనకు తానే పొగడేసుకుంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే తన కొలిక్తో మాట్లాడుతుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనకు ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. ఏంటంటే తను ఒక అబ్బాయిని సీక్రెట్గా ఎప్పటి నుంచో ఇష్టపడుతుంది. కానీ ఆ అబ్బాయి తన బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కిస్ చేసుకోవడం ఆ పిల్ల అయితే చూసింది. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ని ఆ అమ్మాయి అడిగింది, కానీ ఆ అబ్బాయి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని తనైతే చెప్పింది. బహుశా ఇప్పుడు తను ఆ అబ్బాయిని లవ్ చేయొచ్చా లేదా, ఆ విషయం నువ్వు నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి ఆ అమ్మాయిని అడిగేసరికి ఇక్కడ ఆ అమ్మాయి అయితే అంటది, నీ ఫ్రెండ్కి ఫీలింగ్స్ లేవా అని అంటది. నా గురించి కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక్క ఫ్రెండ్కి తన మీద ఫీలింగ్స్ లేవని అంటే, అలాగైతే నువ్వు ఈ పని చేయొచ్చు. తనకెళ్ళకో ఫీలింగ్స్ లేవు కాబట్టి నీ బెస్ట్ ఫ్రెండ్కి అయితే చెప్పు, తన ఫీలింగ్స్ని ఇంకా కంటిన్యూ చేయమని, ఎప్పుడు దొరికితే అప్పుడు ఆ అబ్బాయిని కలవడానికి అప్రోచ్ అవ్వమని, ఏ ఆపర్చునిటీ వదులుకోవద్దని చెప్పి అనగానే హీరోయిన్ అయితే ఈ మాటలన్నీ వింటదన్నమాట. ఇంకా అప్పుడే తన ఫోన్కి అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా డిక్లరేషన్ కంపెనీ నుంచి. డిక్లరేషన్ మ్యాగజైన్ కొన్న వాళ్ళ దాంట్లో ఒక మిస్టేక్ అనేది ఉంది, అది త్వరగా మాకు సబ్మిట్ అనేది చేయండి ప్లీజ్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇంకెలాగైనా హీరోయిన్ అయితే ఆ కంపెనీకి వెళ్ళాలనుకుంటుంది. ఇంకా కంపెనీకి వెళ్ళగానే అక్కడ మన హీరో అయితే ఉంటాడనమాట. హీరోయిన్ చూసిన వెంటనే హీరో అయితే ఇలా అంటాడు, ఎప్పుడు చూడు నువ్వే కరెక్ట్ టైంకి అయితే వస్తావు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంలో నువ్వు ఇక్కడికి వస్తావని చెప్పి అంటాడనమాట. హీరో ఇలాగనగానే మీరేంటి ఇక్కడ అని చెప్పి అంటది. ఇంకా వెంటనే హీరో అయితే హీరోయిన్ పక్కకు తీసుకొచ్చి ఇంకా ఆ బొమ్మని కంపేర్ చేస్తాడు. పర్ఫెక్ట్గా డ్రా చేశాను, అచ్చం నేను డ్రా చేసిన అమ్మాయి నువ్వు ఒకలాగే ఉన్నారు అని చెప్పి అంటది. అందరూ చూడండి అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే వెనక్కి తిరిగి ఆ డ్రాయింగ్ అయితే చూస్తుంది అనమాట. ఇంకా ఆ డ్రాయింగ్ చూసిన వెంటనే హీరోయిన్ అయితే అంటది, ఏంటి మీరు నా డ్రాయింగ్ అనేది గీసారా, ఆ బొమ్మ నేనేనా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా మాటికి నీకు అంతగా నచ్చిందంటే ఆ డ్రాయింగ్ అనేది తీసుకువెళ్ళిపో, నేను డబ్బులు ఎన్ని పే చేయమని అడగను, నాది అసలు చాలా మంచి మనసు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అడుగుతుంది, సరే నేను ఇక్కడ ఒక పని మీద అయితే వచ్చాను మాట్లాడాలి అని అనగానే, సరే అయితే క్యాబిన్కి రా అని చెప్పి క్యాబిన్కి అయితే తీసుకువెళ్తాడు. ఏ పని మీద వచ్చావో చెప్తారా, మీరు ఇక్కడికి ఏం తీసుకొచ్చారు అని చెప్పి హీరో అడిగేసరికి జాంగ్చంగ్ లేడా అని చెప్పి హీరోయిన్ అంటది, నేను ఈ మ్యాగజైన్ అనేది ఇవ్వాలని చెప్పి వచ్చాను, నేనే ఇది కొన్నాను, దీంట్లోనే కదా మిస్టేక్ అనేది ఉంది, అది రిటర్న్ చేయాలని చెప్పి వచ్చా, జాంగ్చంగ్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది అనమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఏం పర్లేదు, ఈ ప్రాసెస్ అన్నిటికి నేనే ఇన్ఛార్జ్ని, ఇది నాకే అవసరం, ఇది నాకు చేతికి ఇచ్చే అని చెప్పి అంటాడనమాట. కానీ మన హీరోయిన్ మాత్రం ఒప్పుకోదు, లేదు నేను ఇది జాంగ్చంగ్కే ఇస్తాను, జాంగ్చంగ్ ఇక్కడ లేకపోతే నాకైతే చెప్పండి, నేనైతే బుక్ తీసుకొని రిటర్న్ అనేది వెళ్ళిపోతా, ఎప్పుడైతే జాంగ్చంగ్ ఇక్కడికి వస్తాడో నాకు ఇన్ఫార్మ్ చేయండి, అప్పుడు నేను ఇక్కడికి వచ్చి బుక్ అనేది ఇస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. హీరోకి అయితే హీరోయిన్ ఏం మాట్లాడుతుందో ఏమీ అర్థమవుదు. ఇక్కడ మన లాయర్ బాబుకి అయితే ఫోన్ అనేది వస్తుంది. అక్కడ ఒక ఆమె అయితే ఫోన్ చేసి, నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడా అని చెప్పి అంటదన్నమాట. వదినమ్మా ఉన్నాడు వదినమ్మ, మీ ఆయన ఇక్కడే ఉన్నాడు అంటే ఎక్కడున్నారో చెప్పండి అనగానే, మేమందరం కరాచీ సింగారులో ఉన్నాము, మీరు కావాలంటే రావచ్చు వదినమ్మ అని చెప్పి లాయర్ బాబా అయితే అంటాడనమాట. కానీ ఆవిడకైతే డౌట్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఈమె ఎవరంటే హీరో వాళ్ళ ఫస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా లూ, ఆ లూ ఒక వైఫ్ మాట, తనకైతే మ్యారేజ్ అయిపోయి ఉంటుంది కదా, తినకైతే తిన హస్బెండ్ మీద డౌట్ అయితే వచ్చి ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి ఆవిడ కూడా వస్తానంటదన్నమాట. ఇంకా మన లాయర్ బాబా అయితే ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు, అందరూ కరాచీ సింగింగ్ చోటుకి వచ్చేయండి రా బాబు, ఇక్కడ లూ వైఫ్ అయితే నాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంది, నేనేదో చెప్పేశాను, ఎలాగైనా వాడిని కాపాడాలి అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఎలాగైనా లూ గాడిని కాపాడాలని చెప్పి పరిగెట్టుకొని అయితే వెళ్తాడు, తన వైఫ్కి తెలియకూడదని చెప్పి. ఇంకా లూ కూడా పరిగెట్టుకొని వస్తాడనమాట. ఇంకా తన వైఫ్ కూడా లోపలికి వచ్చి చూస్తుంది. ఇక్కడ అయితే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. హే డియర్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి లూ అంటాడనమాట. ఏం లేదు నార్మల్గా వచ్చాను, మీ అందరికీ ఒక విషయం అనేది చెప్పాలనుకుంటున్నాను, మీరు ఎలాగో నేను రెంట్ ఇచ్చిన హౌస్లోనే ఉంటున్నారు కదా, నేను రెంట్ అనేది పెంచాలనుకుంటున్నా, కానీ మీకైతే పెంచట్లా, ఎంతైనా మీరు మా హస్బెండ్ ఫ్రెండ్స్ కదా అనగానే, థ్యాంక్స్ వదినా అని చెప్పి వాళ్ళైతే అంటారన్నమాట. ఏం పర్లేదులే మీరందరూ ఎంజాయ్ చేయండి అనగానే, సరే అయితే అని అంటారన్నమాట. ఇక్కడ అయితే అంటాడు మన లాయర్ బాబు, ఒరే నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నానురా, కానీ నీ వైఫ్ కాల్ చేయడం వల్ల త్వరగా వచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ నేను మీటింగ్కి వెళ్ళాలి, మీరందరూ ఉండండి నేను వెళ్ళిపోతా అంటాడనమాట. ఇక్కడ మన జాంగ్చంగ్ కూడా అంటాడు, నాకు కూడా పని అనేది ఉంది, నేను కూడా కొన్ని రివ్యూస్ అనేవి చూడాలి, కానీ మీ ఆవిడ వల్ల ఇక్కడికి వచ్చాను, నేనైతే వెళ్ళిపోతున్నా అని చెప్పి అక్కడి నుంచి జాంగ్చంగ్ కూడా వెళ్ళిపోతాడు. ఇక్కడైతే లూ ఉంటాడు కదా, హీరోతో అయితే చెప్తాడనమాట, అసలే నా వైఫ్కి నా మీద డౌట్గా ఉందిరా, ఇప్పుడు నేను త్వరగా ఇవ్వలేదంటే ఇంకా డౌట్ వచ్చేస్తుంది, నా వైఫ్ని ఎలాగైనా కాకా పట్టాలి కాబట్టి నేను వెళ్ళిపోతా అని అంటాడనమాట. తిన వైఫ్ అయితే బయట నుంచి అంతా కాపలా కాస్తూ ఉంటుందన్నమాట. ఏంటి అసలు వీళ్ళు నలుగురు ఏం చేస్తున్నారని, వీళ్ళందరూ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే మన హీరో కూడా సరే అయితే నేను కూడా వెళ్ళిపో
వెళ్ళిపోతున్నాను, మీరు లేకపోతే నేనెందుకని చెప్పి హీరో వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరో అలా వెళ్ళాడో లేడో కానీ ఇలా ముగ్గురు మళ్ళీ వెనక్కి అయితే వచ్చేస్తారు. ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటారన్నమాట. కావాలని హీరోని అయితే అవాయిడ్ చేసేస్తారన్నమాట వీళ్ళ ముగ్గురు. ఇంకా వెంటనే వీళ్ళైతే పరిగెట్టుకొని వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన ఇక్కడ లూ వైఫ్ అయితే అంటదన్నమాట, హీరోకి కాల్ చేసి నీ ఫ్రెండ్స్ అయితే నిన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి అంటది. ఇది హీరో అయితే నమ్మలేకపోతాడు. ఎందుకని నన్ను మోసం చేస్తారు, అయినా మేమందరం విడిపోయాం కదా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటాడనమాట. ఇక్కడైతే వీళ్ళ ముగ్గురు గేమ్ అయితే ఆడుతూ ఉంటారన్నమాట హీరోకి తెలియకుండా. ఇంకా హీరోకి తెలియకుండా వీళ్ళందరూ గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే హీరో అయితే తన క్యారెక్టర్ని కోల్పోయాడు కాబట్టి. ఇంకా వెంటనే అక్కడికి హీరో వచ్చి షాక్ అవుతాడు. ఓరి దేవుడా, ఎంత అన్యాయం చేశారేంట్రా, మీరు అసలు ఏం చేస్తున్నారా అనగాని వీళ్ళైతే ఎంబా దొరికేశాంరా బాబు అని చెప్పి అనుకుంటారన్నమాట. హీరో అయితే అంటాడు, ఎంతలా నమ్మానురా మిమ్మల్ని, అయినా మీరు ఎల్లారా నన్ను మోసం చేయాలనిపించింది, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా లేదా, చెప్పండి అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట ఎమోషనల్గా. ఇంకా మన లాయర్ బాబా అయితే అంటాడు, నాకు తెలుసురా నువ్వు బాధపడుతున్నావని, కానీ ఈ గేమ్లో నీ క్యారెక్టర్ అనేది చనిపోయింది, దాన్ని కోల్పోయావు, ఇప్పుడు ఎలాగా అనేది మేము ఆలోచిస్తున్నాం. అవునరా, నేను అదే చెప్పాలనుకుంటున్నా, నిన్ను బాధ పెట్టకూడదని మీ ముగ్గురం బాధపడి ఇక్కడికి వచ్చి గేమ్ ఆడుతున్నాం, మేము కూడా నిన్ను మిస్ అవుతున్నాం రా లేనందుకు అని అంటారన్నమాట. ఇక్కడ జాంగ్ మాత్రం కొంచెం ఓవరాక్షన్ చేస్తాడు. అయినా ఇదంతా నీ తప్పే, ఒక చిన్న పిల్లోడి చేతిలో గ్యాంబ్లింగ్కి గురయ్యావనగానే, ఒరి నాకేం జరిగిందో తెలుసు కదా, నా గేమ్లో క్యారెక్టర్ కూడా ఏం జరిగిందో మీకు తెలుసు, కానీ మీరు ఎలారా నన్ను వదిలేస్తారు, నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను కదా అనగానే, ఎవడరా నిన్ను మోసపోమన్నాడు అనగానే, ఏం మాట్లాడుతున్నారు నువ్వు అంటే, అదే ఏం మాట్లాడుతున్నామేంటి, నువ్వే కదరా మోసపోయావు, చిన్న పిల్లోడి దగ్గర మోసపోయావు, 30 ఏళ్ళు వచ్చినాయి నీకు అనగానే ఇంకా బయటికి అయితే వచ్చేస్తారన్నమాట. ఒరే నేను ఎలాగైనా బొడ్డోడు ముందు రివెంజ్ అనేది తీసుకుంటా, రేపో మాపో నాడు నాకు దొరుకుతాడు, వాడు చావు కొడతాను చెప్తున్నా అని చెప్పి అంటాడనమాట హీరో అయితే. జరిగినప్పుడు చూద్దాంలేరా అని చెప్పి ఇలా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే హీరోని పట్టించుకోరు. నెక్స్ట్ డే లూ అండ్ హీరో ఇద్దరు కార్లో అయితే వెళ్తూ ఉంటారన్నమాట. లూ అయితే చెప్తాడు, ఒరే ఇటు సైడ్ వెళ్దాంరా, ఇటు సైడ్ వెళ్ళినా వాడు కనబడ్డానే కానీ ఇంకా అప్పుడు ఇక్కడ జోన్ అయితే గుద్దేస్తారన్నమాట. ఇంకెవరినో గుద్దేశంరా బాబు అని చెప్పి బయటకు వచ్చి చూసేసరికి అక్కడ జోనే ఉంటాడు. ఇంకా జోన్ చూసిన మన హీరో అయితే అంటాడనమాట, ఒరే నువ్వే కదరా నన్ను మోసం చేసావు, ఆగ్రా నీ సంగతి చెప్తా, అంత ఈజీగా వదిలేస్తాను అనుకుంటున్నావంటే ఏం చేస్తారా నువ్వు అని చెప్పి జో అనేసరికి నీకు చుక్కలు చూపిస్తా అని చెప్పి హీరో అంటాడనమాట. ఆ మటుకి జో నేను చూపిస్తాను ఆగని చెప్పి కొట్టేస్తాడనమాట. హీరోని చితక బాధేస్తాడు, లూని చితక బాధేస్తాడనమాట. మన హీరో అయితే దరిద్రుడు కొట్టేశాడురా మనల్ని, నాకు ఎంత నొప్పిగా ఉందో అని చెప్పి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడనమాట చిన్నపిల్లోడ్లాగా. అలా ఏడుస్తున్నప్పుడే అక్కడికే మన లాయర్ బాబా అయితే వస్తాడు. ఇదంతా లాయర్ బాబా అయితే మాట్లాడి, చిన్న పిల్లోడు సార్ వదిలేయండి, ఇంక వీళ్ళు లాయర్ని ఇదంతా సెటిల్మెంట్ అయితే చేసుకుందామంటే ఈ అబ్బాయి గార్డియన్ ఇంకా రాలేదు సార్ అని చెప్పి పోలీస్ అయితే చెప్తాడనమాట. ఇలా చెప్పేసరికి అప్పుడే మన హీరోయిన్ అయితే వస్తుంది. ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, నేను తనకి కోచ్నని చెప్పి, ఆయన తన చిన్న పిల్లోడు, తన మీద కేసేమీ పెట్టకండి సార్ ప్లీజ్, తిన మీకు క్షమాపణలు అనేవి చెప్తాడని చెప్పి అంటాడనమాట. ఇక్కడ మన లాయర్ బాబా అయితే అంటాడు, నువ్వు నా ఫ్రెండ్వే కాదన్ను, కానీ ఇదంతా ఒప్పించాల్సింది వీడిని అని చెప్పి హీరో వైపు చూపించేసరికి హీరో అయితే అంటాడు, నేను అసలు ఒప్పుకోను, ఏ సెటిల్మెంట్ లేదు, వీడికి శిక్ష పడాల్సిందే అనగానే హీరో అయితే అంటాడనమాట. అయినా వీడు ఏం చేశాడో తెలుసా, వీడు అసలు స్టూడెంట్ లాగా ప్రవర్తిస్తున్నాడా, వీడికి స్టూడెంట్కి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదు, అని వీడి వయసులో ఉండాల్సినప్పుడు నేను ఎంత పద్ధతిగా ఉన్నానో తెలుసా అనగానే, రే సారీ చెప్పరా, అయినా నువ్వు ఎందుకని ఇలా చేసావు, వాళ్ళ గేమింగ్ ఎక్విప్మెంట్ కూడా నువ్వు దొంగతనం చేసావంట, అలా చేయకూడదు సారీ చెప్పనగానే హీరో అయితే వీడు సారీ వద్దు ఏమి వద్దని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరో అలాగే వెళ్ళిపోయేసరికి మన హీరోయిన్ అయితే హీరో వెనకాలే వెళ్తుంటుంది. సార్ అదేమి కాదు సార్, నేను మీకు ఎలాగైనా రీపే అనేది చేస్తాను, మీకు దెబ్బలు అనేవి తగిలినాయి అంట కదా, నేను మీకు డబ్బులు అనేది పే చేస్తా, హాస్పిటల్ బిల్ అంతా నాదే, మీ మెడికల్ బిల్ కూడా నాదే సార్, ప్లీజ్ సార్ తను చిన్న పిల్లోడు, తన్ని ఏమీ అనకండి సార్, తన మీద ఏ కేసు పెట్టకండి అనగానే హీరో అయితే అంటాడు, నువ్వు నాకు మెడికల్ బిల్ అనేది కట్టకపోయినా నేను చచ్చినట్టు హాస్పిటల్కి వెళ్ళి నా బాడీని రిపేర్ చేయించుకోవాలి కదా, దానికి నాకు వచ్చి నేను పెట్టుకుంటా, అదేమీ అక్కర్లేదు, నా నొప్పి నేను భరించగలను కానీ ఇంకేమైనా చెయ్యండి అనగానే, సార్ మీరు సాటిస్ఫై అయ్యే వరకు మీకు క్షమాపణలు అనేవి నేను చెప్తూనే ఉంటాను, మీరు ఏ విధంగా సాటిస్ఫై అవుతారో చెప్పండి అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి మన హీరో అయితే అంటాడు, అది నీ సిన్సియర్ బట్టి ఉంటుంది, నేను ఎప్పుడైతే సిన్సియర్గా నువ్వు సారీ చెప్తున్నావని ఫీల్ అవుతానో, తను తప్పు చేశాడని వాడెప్పుడు ఫీల్ అవుతాడో అప్పుడు మేము సెటిల్మెంట్ అనేది చేసుకుంటాను, అప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను అని చెప్పి అంటది. సరే అయితే మీరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మన ఇద్దరం ఎప్పుడు కనెక్ట్లో ఉంటే నా క్షమాపణలు అనేవి మీకు సిన్సియర్గా అనిపిస్తాయి కదా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి మన హీరో కూడా సరే అయితే ఇస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని నెంబర్ అనేది టైప్ చేస్తాడు. ఇంకా మన హీరోని అయితే ఎలాగైనా అగ్రిమెంట్లో సైన్ చేయించాలని చెప్పి ఇక్కడ హీరో ఇంటికి వెళ్తుంది. హీరో వెనుకున్నాడని చూసుకోకుండానే
హీరోయిన్ అయితే హీరోని ఫుల్గా తిట్టుకుంటుంది, ఈడొక దరిద్రుడు అని చెప్పి. ఇక్కడ హీరో అయితే ఇదంతా వినేసి చాలే ఆ దరిద్రుడు నేనే కానీ లోపలికి రా అని చెప్పి హీరోయిన్ అయితే లోపలికి తీసుకువెళ్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, సార్ ప్లీజ్ సార్ సైన్ అనేది చెయ్యొచ్చు కదా, చిన్న పిల్లోడి జీవితం కదా సార్ అని చెప్పి అంటది. అయినా నేను చెప్పాను కదా ఇదంతా నీ సిన్సియారిటీ మీద డిపెండ్ అవుతుందని, అయినా నువ్వే సిన్సియర్గా లేకపోతే నేను ఎలా సైన్ చేస్తాను, ఫస్ట్ సిన్సియర్గా ఉండమ్మాయి అని చెప్పి హీరో అనేసరికి హీరోయిన్ అయితే అంటది, సరే సార్ సిన్సియర్గానే ఉంటాను. కానీ హీరోయిన్కి అయితే కాల్ వస్తుంది అనమాట. అదెవరో కదు జాంగ్ జాంగ్ చేస్తాడు. ఏం చేస్తున్నాను కానీ నేను బిజీగా ఉన్నాను, నీ ఫ్రెండ్ దగ్గరే ఉన్నానులే నేను అని చెప్పి హీరోయిన్ అనేసరికి జాంగ్ జాంగ్ అయితే అంటాడు, అదే ఆ కేసు విషయమేనా, అయినా నువ్వు వాడిని అంతగా పట్టించుకోకు, వాడు ఎప్పుడు చిన్నపిల్లలు చేసాడట్టే చేష్టలు చేస్తాడు, నేను నన్ను ఒప్పించి ఇదంతా సైన్ అనేది చేపిస్తాను కానీ అదంతా పట్టించుకోకు, మనిద్దరం బయటికి వెళ్దాం వస్తావా, లంచ్కి మనిద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి అంటాడు. హీరోయిన్ కూడా సరే వస్తాను, ఎక్కడికైనా కానీ మా కంపెనీ దగ్గర ఒక చిన్న రెస్టారెంట్ ఉంది అక్కడికి అని చెప్పి అంటాడు. ఇదంతా మన హీరో అయితే వింటూ ఉంటాడనమాట. ఇలా వినేసరికి మన హీరో అయితే అనుకుంటాడు, ఈ జాంగ్చంగ్ గడే కాల్ చేశాడు కదా అని చెప్పి, సరే పద మన ఇద్దరం వెళ్దామంటే ఎక్కడికి సార్ అంటే, నువ్వు తింటకి వెళ్తానన్నావు కదా, అది కూడా మా కంపెనీ దగ్గరే కదా, నేను అక్కడ డ్రాప్ చేసి నేనైతే వర్క్ చేసుకుంటా అని చెప్పి అంటాడు. హీరోయిన్ కూడా సరే అయితే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, సరే అయితే మీరు కూడా త్వరగా నా అగ్రిమెంట్ అనేది సైన్ చేసేస్తే చాలా బాగుంటుంది సార్ ప్లీజ్ అనగానే, అది డిపెండ్ అయి ఉంటుందని చెప్పి అన్నాను కదా, ఫస్ట్ మన ఇద్దరం వెళ్దాం తర్వాత ఆలోచిద్దాం ఆ సంగతి అని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే వెళ్తారు. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ని దింపేసేసరికి హీరోయిన్ అయితే జాంగ్ జాంగ్తో కలిసి భోజనం అనేది చేస్తుంది. ఇక్కడ జాంగ్ జాంగ్ అయితే అంటాడనమాట, నువ్వేమీ వరి అవ్వకు ఇదంతా నేను డీల్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ కూడా సరే అని అంటది. ఇంకా హీరోయిన్ అయితే అంటది, అయినా నువ్వు సడన్గా ఎందుకని చెప్పి నన్ను లంచ్కి అనేది పిలిచావు, ఏదైనా మ్యాటర్ ఉందా ఏంటి నాకు చెప్పాల్సింది అని చెప్పి అడిగేసరికి, అవును ఒకసారి ఇది చూడు అని చెప్పి తన ఫోన్ అయితే ఇస్తాడనమాట. ఇది నా ఫోటోవే కదా, ఏంటి నీ ఫోన్లో నా ఫోటో అనేది ఉంది, ఏంటని నా ఫొటోస్ నీ ఫోన్లో ఇన్నున్నాయి అని చెప్పి అంటదన్నమాట. ఎందుకని అన్నీ దాచుకున్నా నా ఫొటోస్, అడిగితే నిన్ను మంచి ఫొటోస్ అనేవి పెడతాను కదా అని చెప్పి హీరోయిన్ అనేసరికి ఇక్కడ జాంగ్ జాంగ్ అయితే అంటాడనమాట, లేదు లేదు కొంచెం జూమ్ చేసి చూడు వెనకాల ఎవరున్నారో, తను తాంగే కదా అని చెప్పి అడుగుతాడనమాట. ఇక హీరోయిన్కి అయితే అర్థమైపోతుంది జాంగ్ జాంగ్ పిలిచింది తన ఫ్రెండ్ గురించి అని చెప్పి, నేను తిన గురించి అడగాలని చెప్పి అనుకుంటున్నాను, నేను నీ మూమెంట్స్ అనేవి చూశాను వీచాట్లో, అప్పుడు నాకు ఈ ఫోటో అనేది బయటపడింది, యాక్చువల్గా మేమిద్దరం పార్టీలో అయితే కలిసాము, నేను తనని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను నీ ఫ్రెండ్ అవుతుందని చెప్పి, ప్లీజ్ నువ్వు నాకు సహాయం చేస్తావా, తన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నాకు ఇవ్వగలవా ప్లీజ్ అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్కి అయితే ఏం మాట్లాడాలో ఏమీ అర్థం అవ్వదు. ఇక్కడ మన హీరో అయితే ఇదంతా జరిగిందంతా చూస్తూ ఉంటాడనమాట బయట నుంచి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.